మూవీస్ లో చాలా సార్లు ఒక పెద్ద అబద్ధం చూపిస్తుంటారు. ఎవరైనా స్వోర్డ్ తో చాలా స్పీడ్ గా నరికినప్పుడు అవతలి పర్సన్ హెడ్ కొన్ని సెకండ్స్ పాటు అక్కడే ఉంది, ఆ తర్వాత సడన్ గా కింద పడిపోతుంది. కానీ ఇది రియల్ గా పాసిబుల్ అవుతుందా అని తెలుసుకోవడానికి మిత్ బస్టర్స్ అనే టీం ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. అందుకోసం వాళ్ళు ఫస్ట్ డిఫరెంట్ స్వోర్డ్స్, వాటి ఫైటింగ్ టెక్నిక్స్ ని స్టడీ చేసి ఒక మంచి బ్లేడ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత 120 కిలోమీటర్లు ప్రతి గంట స్పీడ్ తో ఒక టార్గెట్ పై అటాక్ చేశారు. కానీ ఆ ఇంపాక్ట్ కి స్వోర్డ్ వాంగిపోయింది. దీనికోసం వాళ్ళు ఒక స్పెషల్ మెషిన్ తయారు చేశారు. ఇది స్వోర్డ్ ని 180 కిలోమీటర్లు ప్రతి గంట స్పీడ్ తో తిప్పగలుగుతుంది. హ్యూమన్ నెక్ లాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు బాలిస్టిక్ జెల్, వదరు, అలాగే లోపల బోన్స్ కి బదులు ఒక వుడెన్ స్టిక్ పెట్టారు. ఆ స్వోర్డ్ జెల్ ను చాలా ఈజీగా కట్ చేసింది, కానీ లోపల ఉన్న వుడ్ కి తగలగానే ఆగిపోయింది. దాంతో స్పీడ్ ని ఇంకా పెంచడం కోసం స్వోర్డ్ ని ఒక రాకెట్ స్లెడ్ కి ఫిక్స్ చేశారు. ఆ రాకెట్ పవర్డ్ స్వోర్డ్ ఒక దెబ్బతో ఆ డమ్మీ బొమ్మ హెడ్ ని బాడీ నుండి సెపరేట్ చేసింది. కానీ మూవీస్ లో చూపించినట్టు హెడ్ అక్కడే ఆగిపోలేదు. ఆ ఫోర్స్ వల్ల హెడ్ వెంటనే దూరం వెళ్ళిపడింది. అలాగే బాడీ కూడా ఆ ఇంపాక్ట్ కి వెనక్కి పడిపోయింది. సో మూవీస్ లో చూపించేది జస్ట్ ఫేక్